అమెరికాలో మరొక సంచలనాత్మకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. నేవీ విజిల్ బ్లోయర్ టామ్ స్కిజ్లర్ తాజాగా ఆధారాలను బయటపెట్టుకొచ్చారు. ఏంటయ్యా అంటే అమెరికన్ రక్షణ వ్యవస్థ సెక్యూరిటీని చైనా బ్రీచ్ చేసింది. చైనాకి సంబంధించినటువంటి ఇంజనీర్లు అమెరికాలో ఉన్నటువంటి రక్షణ రహస్యాలని నేరుగా తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. అమెరికా మిలిటరీ సిస్టమ్స్ని మైక్రోసాఫ్ట్ ఎజూర్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇది దాదాపుగా 20-25 ఏళ్ల నుండి జరుగుతూ వస్తుంది. అయితే ఈ ఇంజనీర్లు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఇంజనీర్లను అక్కడ ప్లాన్ చేసింది. వాళ్ళు అమెరికన్ మిలిటరీ సీక్రెట్స్ని ఎప్పటికప్పుడు క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ని చైనాకి పంపిస్తున్నారు. ఇప్పటిదాకా అట్లాగా అమెరికాకి సంబంధించిన అనేక రక్షణ రహస్యాలు చైనా గుప్పెట్లో ఉన్నాయి. అమెరికాకి ఈ విషయం తెలిసినా FBI వాళ్ళు పట్టించుకోలేదు. బిల్ గేట్స్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడు అంటూ దీని వ్యవహారం మొత్తం మీదన విచారణ జరగాలన్నటువంటి పాయింట్ని రైట్ చేసుకొచ్చారు. Are you pro CCP, Mr. Gates? I understand your foundation owns a lot of Microsoft shares now, and your Bill and Melinda Gates Foundation has heavily financed and is financially connected to the CCP. So is that why you're not answering the questions about government's Microsoft's Azure program, Mr. Gates? Are you sure you don't want to condemn? డైరెక్ట్గా బిల్ గేట్స్ వెళ్తూ ఉండగానే ఆ విషయం అడగడం ద్వారా దాన్ని ఫోకస్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.